హాయ్ అండి. మహాభారతం పార్ట్ 11 ఏంటంటే చిన్నతనంలోనే దుర్యోధనుడు ఇంత దుర్మార్గపు ఆలోచనలు చేశాడా అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. కుంతీపుత్రులైన పాండవులు కౌరవులతో పాటు దినదిన ప్రవర్ధమానాలతో కొనసాగారు. క్రీడలలోనూ ఇతర విషయాల్లోనూ పాండవులదే పైచేయి. భీముడు వారందరినీ సునానాశంగా ఓడించి వారి కాళ్ళు పట్టి లాగుతూ జుట్టుతో ఈడుస్తూ నీళ్ళలో ఆడుతున్నప్పుడు 10 మందిని నీళ్ళల్లో అదింపెట్టి ఉక్కిరి బిక్కిరి అయ్యే వరకు వదిలేవాడు కాదట. పండ్లు కోయడానికి వాళ్ళు చెట్టెక్కినప్పుడు ఆ చెట్టును ఊపి పండ్లతో సహా వారు కూడా కింద పడేలా చేసేవాడు. ఇవన్నీ బాల్య చేష్టల వల్ల చేసిన పనులే కానీ వారిపై ఎలాంటి ద్వేషభావనతో చేయలేదు. కానీ దుర్యోధనుడు మాత్రం భీముని పైన అతడి సోదరులపైన ఎంతో కోపాన్ని పెంపొందించుకోసాగాడు. భీముడు లాంటి బలిష్ఠుడు మనలో ఎవరూ లేరు. అతడు నిద్రపోతున్నప్పుడు గంగానదిలో పడవేసి చంపేద్దామని దుర్యోధనుడు ఆలోచించాడు. ఇలాంటి కుతంత్రంతో గంగా తీరంలో ఆడుకోవడానికి ఒక భవనాన్ని నిర్మించారు. రుచికర భక్ష్యాలు వండించి పాండవులకు విందు భోజనానికి ఆహ్వానించారు. ఆ భవన సౌందర్యం పాండవుల్ని ఆకర్షించి వారు ఒక రుచికర పదార్థాలు తింటున్నప్పుడు రహస్యంగా దుర్యోధనుడు భీముడు ఆహారంలో ఘోరమైన విషం కలిపి స్నేహం నటిస్తూ దానిని భీముతో తినిపించాలని ఆ తర్వాత వారందరూ నీళ్ళల్లో ఆనందంగా క్రీడించసాగారు. కొంతసేపు ఆడి బాగా అలసిపోయిన భీముడు ఒక చెట్టు నీడన పడుకున్నాడు. ఆ స్థితి గమనించి దుర్యోధనుడు చెట్టు తీగలతో అతని కాళ్ళు చేతులు బంధించి గంగానదిలో పారవేశాడు. భీముడు స్పృహ కోల్పోయిన తర్వాత గంగానదిలో కొట్టుకుపోయాడు. తర్వాత నాగలోకానికి ఎలా చేరుకున్నాడో తెలుసుకుందాం. డూ సబ్స్క్రైబ్.